మా అమ్మమ్మ చెప్పిన స్టోరీ కరెక్ట్ అని నేను లేదు, మా నానమ్మ చెప్పిన స్టోరీ కరెక్ట్. కాదు, మళ్ళీ చెప్తున్నాను. మీరే చెప్పండి. అసలు కృష్ణార్జున యుద్ధం ఎందుకు జరిగింది అని నా దగ్గర ఒక వర్షన్ ఉంది, తన దగ్గర ఒక ఇంకో వర్షన్ వర్షన్ ఉంది. సో ఏ వర్షన్ కరెక్టో ఇప్పుడే చూసేసి మేము ఇప్పుడే తేల్చేసుకున్నా. పద. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ఆదిత్యాయ నమో నమః. ఎవడు ఆ ద్రోహి? సంధ్యా సమయం వేళ కన్నుమిన్ను కానక నా చేతిలో తాంబూలం విసర్జించింది ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు సంధ్యావందనము చేయవేళ ఈ అపచారం జరిగినది. నువ్వు సర్వలోక కర్మసాక్షివి, నిన్నే అడుగుతున్నాను. ఈ అపరాధం చేసిన దుర్మదాంధుడు ఎవడు? ఎక్కడివాడు? హే శ్రీకృష్ణ, ఆకాశములో సంచరించుచు తాంబూలమును నీ చేతిలో విసర్జించిన ఆ దురదృష్టవంతుడి పేరు గైడు. అతడు గాంధర్వరాజు. గైడా? గంధర్వుడా? పక్షమ రోజులలో నా చక్రధాటికి అతన్ని బలి చేస్తాను. ఇదియే నా ప్రతిజ్ఞ. ధరణీ గర్భము దూరుగాక వడి పాతాళంబునం చేరుగాక రహస్యంబుగ దిగ్గజేంద్రముల వెన్కందాగునేగాక హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురేగాక ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతిల్ నారాయణ నారాయణ. నారద మహర్షికి ఈ గాంధర్వరాజు గైని ప్రణామములు. ఆశీనులు కండి. ఓయి గైడా, గంధర్వరాజుని మిడిసిపడక్కో. కన్ను మిన్ను కానక పుష్పక విమానం నుండి నీవు విసర్జించిన తాంబూలం సంధ్యావందనం గావించుచున్న శ్రీకృష్ణుడి చేతిలో పడినది. పక్షం రోజుల్లో నిన్ను అంతమొందిస్తానని ఆ శ్రీకృష్ణుడు పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఇక నీకు చావు తప్పదు. ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేను ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పరమ భక్తుడనే నన్నే చంప ప్రతిజ్ఞ పూనెనా? హతవిధి. అకాల మరణం నా నొసట రాసి ఉన్నది కాబోలు. నా భార్యకు పిల్లలకు ఇక దిక్కెవరు? నా అపరాధం ఏమి? బుద్ధి తెలిసి నేను ఏ పాపమూ చేయలేదు. ముక్కోటి దేవతలను శరణు కోరతాను. నేను ఈ అకాల దుర్మరణ బాధ భరించలేకున్నాను. బ్రహ్మవర ప్రసాద పాత్రుడనైన నాకు ఏమి ఈ కష్టాలు? కటకట. నారద మహర్షి, తమరే ఇక ఈ దీనుడికి దారి చూపాలి. నారాయణ నారాయణ. దీర్ఘాయుష్మాన్ భవ. ఆహా గాంధర్వరాజా, బ్రహ్మచేత వరములు పొంది శాశ్వత కీర్తి గడించవలసిన నీకు ఈ దీనదశ ఏమిటి? నారద మునీంద్ర, నేను మీకు లోకువైపోయానా? మీరు కూడా ఈ అల్పాయుష్కుడిని గేలి చేస్తున్నారు. ఇదంతా నేను పూర్వజన్మలో చేసుకున్న పాపం కాబోలు. భయపడకు గాంధర్వరాజా, భయపడకు. నీకు వచ్చిన ఆపద నాకు ఎరుకనే. నిన్ను రక్షింపగల ధీరుడు దేవలోకంలో కాదు, భూలోకంలోనే ఉన్నాడు. తక్షణము భూలోకం వెళ్ళి శరణు మహాప్రభో అంటూ అర్జునుడి చరణాలు పట్టుకో. అర్జునుడు నీకు అభయమిచ్చే వరకు అతని పాదాలు వదలవద్దు సుమా. ఆ తర్వాత శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ తెలిసిన కూడా అర్జునుడు నీకిచ్చిన మాట తప్పడు. 600 నిన్ను విడువడు. ఎంత చల్లని మాట చెప్పారు దేవర్షి. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. తక్షణం వెళ్ళి అర్జునుడి శరణు కోరతాను. మీ ఆజ్ఞయే నాకు శిరోధార్యం. ఇక తక్షణం అర్జునుడి వద్దకే నా ప్రయాణం. శుభం.
అర్జున, కిరీటి, ఫాల్గుణ, పార్థ, విజయ, ధనుంజయ, సవ్యసాచి, లోకరక్షక, శరణు శరణు. ఈ దీనుడు గైడు మీ శరణు కోరి వచ్చాడు. నన్ను అనుగ్రహించండి. ఓ ఈ దీనుడా, ఇదే నీకు రక్ష. లెమ్ము, నీకు వచ్చిన కష్టమేమి? అర్జున, అదిగో నా మృత్యువు గర్జించుచున్నది. నన్ను రక్షించు స్వామి, రక్షించు. సోదరా అర్జున, తొందరపడకు. ఇతడు ఎవరో, ఎలాంటి వాడో, ఎచ్చటి నుంచి వచ్చాడో మనకు పూర్తిగా తెలియదు. తొందరపడి అభయమివ్వకు. సోదరా ధర్మనందన, ఎవరు ఏ ఆపదలో ఉన్నను అర్జున అని నా పేరు స్మరించనంతనే రక్షింతునని, వారిని నేను కాపాడుతాను అని లోక విశ్వాసం. ఇది నీవు ఎరుగవా? గైడా, సూర్యచంద్రులు అష్టదిక్కులు సాక్షిగా ఈ అర్జునుడి నీకు అభయం ఇచ్చినాడు. లెమ్ము, నీవు ఎవరు? నీ భయం కారణమేమి? నేను మణిపురం ఏలే గాంధర్వరాజును. పుష్పక విమానంలో గగన విహారం చేస్తున్న నేను పొరపాటున విసర్జించిన తాంబూలం సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణ భగవానుడి దోసిటిలో పడినది. పక్షం రోజుల్లో నన్ను తన చక్రధాటికి బలి చేస్తానని ఆ కృష్ణ భగవానుడు పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాడు. నారదముని ఆదేశంతో ఈ దీనుడు మిమ్మల్ని ఆశ్రయించాడు. మీరు ఇచ్చిన అభయంతో ఇక నేను నా భార్యాబిడ్డలను చూడగలనన్న ఆశతో ఉన్నాను. ఇక మీరే నాకు రక్ష. శ్రీకృష్ణుడితో వైరమా? స్వప్నంలో కలిగిన సహించలేని దుర్యోగమే భరించలేకున్నాను. ఈ గైడు చిక్కు సమస్య తెచ్చిపెట్టాడే, దీని నుండి ఎలా బయటపడేది? ఇటు చూస్తే సోదరుడు, అటు చూస్తే బావ ఆత్మబంధువు శ్రీకృష్ణుడు. అహో! భయపడకు గంధర్వరాజా, భయపడకు. నేను జీవించియుండగా నీకెటువంటి భయమూ లేదు. ఇదే నా ప్రతిజ్ఞ. ఏ హరిపక్షముంగొని మఘౌద్ధత్యంబునన్ భక్తినన్ రాని బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని, కృష్ణుడే పోరు తప్పదనని ముల్లోకముల్ సాక్షిగా ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం వింకేల వర్జింపుమా. ధన్యుడను పార్థ, ధన్యుడను. నారాయణ నారాయణ. నారదమునేంద్రులకు వందనము. ఆసీనులు కండి. త్రిలోక సంచారులైన మీకు ఆ గైడు ఎక్కడ ఉన్నాడో తెలియకపోదు. నారాయణ నారాయణ. నేను కలహప్రియుడును అయినను కూడా మీకు ఈ విషయం చెప్పక తప్పదు. ఈ కడుపు ఉబ్బరము ఇక ఏమాత్రమూ భరించలేను. మీ భీషణ ప్రతిజ్ఞ విని ఆ గయుడు బ్రహ్మదేవుడు ఆదిశంకరుని శరణు కోరాడు. కానీ వారు ఎవ్వరూ గయుడికి అభయం ఇవ్వలేదు. సరి ఆ అల్పుడు గైనికి అభయం ఇచ్చేవారు త్రిలోకాల్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు పరంధామా, ఉన్నారు. వారు మరెవ్వరో కాదు. గయునికి అభయం ఇచ్చినది మీ ప్రేమైన బావ అర్జునుడే. ముల్లోకాల సాక్షిగా నేను చేసిన ప్రతిజ్ఞ తెలిసి ఈ పాటికి అర్జునుడు గైని నాకు అప్పగించడానికి బయలుదేరి ఉంటాడు. గయునికి అభయమిచ్చి రక్షిస్తానని అటు అర్జునుడు కూడా ముల్లోకాల సాక్షిగా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మాధవా, ఇది నీవు ఎరుగవా? అర్జుని శరణు వేడవలన బుద్ధి ఆ అల్పుడైన గైనికి ఎలా పుట్టినది? ఎవరో ఈ ఉపాయం గైనికి చెప్పి ఉంటారు. నారాయణ నారాయణ. పరిస్థితులు పరంధామా, పరిస్థితులు. అయినను ఇప్పుడు మీకు కావలసినది యుద్ధము కాదు, సంధి. ఈ బావమరుదుల మధ్య సంధి కార్యం నా వల్ల కాదు సుమా. అక్రూర మహాశయ, మీరే అందుకు తగినవారు.
అవశ్యము నారద మునేంద్ర, నేను తక్షణమే వెళ్ళి ఆ అర్జునునకు హితము చెప్పి గయుని తోడుకొని వస్తాను. శుభం. నారద మునేంద్ర, మీరు వచ్చిన పని అయినది కదా? నా తాపత్రయమంతా లోక కళ్యాణం కోసమేనని మీరు ఎరుగరా మాధవ. నారాయణ నారాయణ. అర్జున, ఆ గయును వదిలివేయు తరుణం ఆసన్నమైనది. తెలియక అభయహస్తమిచ్చినావు గనుక ఇప్పుడు తెలిసి ఆ గయుని అప్పగించమని శ్రీకృష్ణుని విన్నపం. శ్రీకృష్ణుని విన్నపాన్ని మన్నించడం మినహా నీకు మరో దారి లేదు. సోదరుడు అర్జునుడు శరణు ఇచ్చిన వ్యక్తిని రక్షించలేకుంటే ఆ అపకీర్తి సొంత బావ అయిన శ్రీకృష్ణుడికి కూడా చెందదా అక్రూర మహాశయ? ఇదే నా బంధుగౌరవం. పాండవుల కీర్తి ఈరోజు భూలోకమంతా వ్యాపితమయ్యిందంటే అది శ్రీకృష్ణుని చలువే కదా. ఆయన కరుణా కటాక్షాలు లేకుంటే ఈ పాటికి పాండవులు ఎక్కడ ఉండి ఉండేవారు. అర్జున, నీ పట్టు వదలకపోతే శ్రీకృష్ణుడితో యుద్ధము తప్పదు. మీరే మరొక్కసారి ఆలోచించుకోండి. అక్రూర మహాశయ, పాండవ యాదవ సంగ్రామమా? శివశివా, ఆ ఊహనే భరించలేకున్నాను. తెలియక చేసిన తప్పుకి ఆ గయుని క్షమించమని శ్రీకృష్ణునికి మీరే మా మాటగా పాండవుల తరఫున విన్నపం చేయండి. మీ మాటలు వింటుంటే మీరు శ్రీకృష్ణుడితో యుద్ధము కోరుకుంటున్నారు అని అర్థమవుతున్నది. నా బాధ్యతను నెరవేర్చాను. ఇకపై జరిగే పరిణామాలకు ఇక మీదే బాధ్యత. ఆపద్బాంధవునికి విజయని వినయాంజలి. అర్జున, గైని అపచారము కన్నను నీ ధిక్కారమే నాకు బాధాకరముగా ఉన్నది. కాండవ దహనము చేయించి నీకు దివ్యాస్త్రాలు ఇప్పించిన నా మీదే బాణం ఎక్కువ పెడతావా? ఇంత ధిక్కారమా? కృష్ణ, మీరు మా శ్రేయోభిలాషులు. నా గౌరవం, నా జీవితం మీ దయాధీనములు. ఇప్పటికీ నేను మీ వాత్సల్యానికి పాత్రుడనే. అర్జున, నాకంటే అనామకుడైన ఆ గయుడే నీకు ఎక్కువయ్యాడా? నీవెంత, నీ ప్రతాపమెంత? పొట్టేలు వచ్చి కొండను ఢీకొన్నట్లు. అర్జున, నువ్వు నాతో యుద్ధమే కావాలంటే అలాగే కాని. కృష్ణ, యుద్ధంలో జయాపజయాలు నిర్ణయించేది నీవు కాదు. ఇది విధి లేక వచ్చిన వైరం. గైడు రాక్షసుడు కాడు, అతడు గాంధర్వుడు. అతడు తెలియక చేసిన తప్పుని క్షమించటంలో తప్పు ఏమున్నది బావా? పాండవులు చేసిన ఉపకారం మరిచిపోవద్దు మాధవా. ఉపకారంబులు చేసినాడగదా ఎన్నో రీతులన్ నాకే నేడపకారంబు ఘటింపదూచుటలు మేలా నీకు పార్థ పార్థ. మహావిపదబ్ధిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం వెందు హర్షిల్సునే. ఉపకారంబులు చేసినాడకదా ఆపదలు మేమెతరించు అదను చూచి ఆపదలు మేమేతరించు అదను చూచి ఉట్టి పడెదవు మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కానీ కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నా ప్రతిజ్ఞ నెరవేరవలసినదే. ఇప్పుడే గైని మట్టుపెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. ఇక ఈ చక్రదాటికి నీ గాంధీవం ముక్కలవుట ఖాయం. పరమేశ్వర వరప్రసాదమైన ఈ పాశుపతాస్త్రంతో నీ చక్రం వక్కలవుట తథ్యము.
శ్రీకృష్ణ, అర్జున శాంతించండి. మీరు అనుక్షణం ఒకరితో ఒకరు ఉన్నారు. శక్తి శ్రీకృష్ణునిది, విజయం అర్జునునిది, ప్రేరణ వాసుదేవునిది, అనుభవం పార్థునిది. సకల నిర్వాహకుడు ఆ పరంధాముడే, కాని కీర్తి మాత్రం విజయునిది. సూత్రధారుడు కృష్ణుడు, చరిత్ర అర్జునిది. కృష్ణ అర్జునులారా, మీరు భూలోకంలో అవతరించిన నర నారాయణులు. మీ కలహంతో జగత్ ప్రళయం సంభవించుచున్నది. కావున లోక కళ్యాణం కోసం మీరు ఇరువురు యుద్ధం విరమించక తప్పదు. దేవతల్లారా, మీకింత శ్రమ కలిగించినందుకు విచారిస్తున్నాను. ఇది అర్జునుడికి నేను పెట్టిన పరీక్ష. కౌరవ సోదరులను అర్జునుడు యుద్ధములో ఎదుర్కొనగలడా అనే సందేహము ఇప్పటి వరకు నన్ను పీడించుచున్నది. కానీ ఈ రోజుతో ఆ సందేహం తీరిపోయినది. సొంత భావనే ఎదిరించిన అర్జునుడు కురుక్షేత్ర యుద్ధములో తప్పక కౌరవుల పీచం అణచగలడు. భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధములో అర్జునుడిదే విజయం. ధన్యుడను బావా, ధన్యుడను. పరంధామ, తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించండి. గంధర్వ, మా అర్జునుడిని చూచి నిన్నెప్పుడో క్షమించినాను. దీర్ఘాయుషుడువై వర్ధిల్లు. ధన్యోస్మి పరంధామ, ధన్యోస్మి. జయ చంద్రకోటీర జయ ఫణీహారా, జయ నిర్జితానంగ జయ కృపావాంగా, జయ మేరు కోదండ జయ విష్ణుకాండ, జయ జయ పరమేశ జయ పార్వతీశా, పాహి మా పాహి మా పాహి మా. ఎలా ఉంది సంతోష్ ఈ కృష్ణార్జున యుద్ధం? జలక్ బాగుంది. ఎనివే, ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంది సుమన్. కానీ నేను మోసపోయాను. మోసపోయావా? ఏం మోసపోయావు? ఇందాక చెప్పినప్పుడు ఈ నాటకంలో ఎవరెవరు చూస్తున్నారని చెప్పారు? మన వెంకట్ నాగం, చలం ఏడుకొండలు, మనోహర్ మందాడి వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పారు. ఎక్కడ? నాకెవరు కనిపించలేదే. కనిపించలేదా? ఇంకెవరు కనిపించారు? వాళ్ళు కాదు బాబు, నాకు కనపడింది. నాకైతే స్వర్గీయ ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, కాంతారావు అలాంటి ఎస్ వాళ్ళు కనిపించారు. మరి స్వర్గీయ సావిత్రి, సౌందర్య వీళ్ళు కనిపించలేదా? వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు. కాల్ షీట్స్ తీసుకున్నావా? 100% కన్ఫర్మ్డ్. ఓకే. అదిగో వాళ్ళకు కూడా కనపడిందంట. ఓకే ఓకే, ఇప్పుడు ర్యాఫిల్ బ్రేక్. ఓకే, కొన్ని ర్యాఫిల్ టికెట్స్ ఉన్నాయండి. మీ ర్యాఫిల్ టికెట్స్ ఒకసారి చూసుకోండి, మేము నంబర్ అనౌన్స్ చేస్తాము.